నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే టాక్స్. ముందుగా మీ అందరికీ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. ఈ పర్వదినాన్ని మనకు మరింత ప్రత్యేకంగా మలిచింది మన భారత క్రికెట్ జట్టు. టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్లో భాగంగా ఈరోజు కొలంబోలో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఏకంగా 61 పరుగుల భారీ ఆధిక్యంతో మన ప్రత్యర్థి, చిరకాల ప్రత్యర్థి దాయాది అయిన పాకిస్తాన్ జట్టుపై విజయ దుందుభి మోగించింది. ఆ విధంగా ఈరోజు మరొకసారి భారత్ పాకిస్తాన్పై తన ఆధిక్యాన్ని, తాను ఎందువల్ల పాకిస్తాన్ కంటే మెరుగైనదో అన్ని విధాలు నిరూపించుకుంది. ఇవాళ జరిగిన మ్యాచ్లో ప్రతి ఒక్కరూ, ఇండియన్ టీంలోని ప్రతి ఒక్కరూ కూడా తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. అందువలన మనకు ఇంతటి ఘన విజయం సాధ్యపడింది. ముందుగా బ్యాట్స్మెన్, ఆ తర్వాత బౌలర్స్, ఇలా ఎవరికి వారు అన్ని రంగాల్లోనూ తమకు కేటాయించిన పాత్రను తమ సామర్థ్యం మేరకు నిర్వర్తించడంతో పాకిస్తాన్ జట్టు మన చేతిలో చిచ్చు అయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన మన భారత జట్టు 175 పరుగులు చేసి ప్రత్యర్థి జట్టు ముందు భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. ఇంత భారీ స్కోర్ మనకు సమకూడిందంటే అందుకు కారణం చిచ్చరపీడుకు బ్యాట్స్మెన్ ఇషాన్ కిషన్. ఇతనికి తాను ఎదుర్కొన్న 40 బంతుల్లో 77 పరుగులు చేశాడు. తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పాలి ఇతను. తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, శివం డూబే, మన హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ, ఇలా ఎవరికి వారు బ్యాట్ జుడిపించడంతో పరుగులు భారీ స్కోర్ మనం పాకిస్తాన్ జట్టు ముందుంచగలిగాం. సై మాత్రమే 25 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకోగలిగాడు, కానీ మిగిలిన అందరూ కూడా అంతగా ప్రభావం చూపలేకపోయారు. ముఖ్యంగా పాకిస్తాన్ క్రికెటర్ అయిన షహీద్ అఫ్రిది కుమారుడు షాహీన్ అఫ్రిది బౌలింగ్ చేసి 2 ఓవర్లోనే 31 పరుగులు సమర్పించుకుని అత్యంత కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ బౌలర్గా నిలిచాడు పాకిస్తాన్ జట్టులో. ఇక ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు కేవలం 18 ఓవర్లోనే, అంటే 2 ఓవర్లు ముందుగానే ఆల్అవుట్ అయింది. 114 పరుగులు మాత్రమే చేసి ఇంత తక్కువ స్కోర్ మాత్రమే ఆ జట్టు సాధించగలిగిందంటే అందుకు కారణం మన బౌలర్లు. మన ప్రధాన బౌలర్లు అందరూ కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి తలా 2 వికెట్లు తీసుకోవడం ద్వారా పాకిస్తాన్ వెన్నువిరిచారు. ఒక ఉస్మాన్ తప్ప మిగతా ఎవరు కూడా అంతగా సక్సెస్ కాలేదు. ఉస్మాన్ 44 పరుగులు, షహీన్ అఫ్రిది లోయర్ ఆర్డర్లో చివరిలో వచ్చిన షహీన్ అఫ్రిది 23 పరుగులు. వీరిద్దరే టాప్ స్కోరర్స్ పాకిస్తాన్ జట్టు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం పాకిస్తాన్ జట్టు బ్యాటింగ్ ఎంత పడుతూలేస్తూ సాగిందో. వరకు మనం ఆడిన 3 మ్యాచ్ల్లో మొత్తం 6 పాయింట్లు సాధించి సెమీఫైనల్లో టీ20 వరల్డ్ కప్ సెమీఫైనల్స్ వరకు మన స్థానాన్ని ఖాయం చేసుకున్నామని చెప్పాలి. ఇదే విధమైన పోరాట స్ఫూర్తిని మనం భారత జట్టుకి ముందు కూడా కొనసాగించి ఈ టీ20 వరల్డ్ కప్ను కూడా మన ఖాతాలో వేయాలని ఆకాంక్షిద్దాం.